మిస్సమ్మా, ఆ నూనెతో దీపం వెలిగించు. ఈ నూనెతో ఇక్కడ వెలిగిస్తున్నాను కదా, మరి ఆ నూనెతో అక్కడ వెలిగించమని ఎందుకు చెప్తున్నావు? ఆ నూనెతో అక్కడ వెలిగిస్తే ఈ నూనెతో ఇక్కడ వెలిగించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందా? అలా వస్తుందని ఎవరైనా చెప్పారా? చెప్తే నువ్వే ఎందుకు అవి వెలిగించకూడదు? ఇది ప్రశ్నలతో చంపిస్తుంది. కొంచెం గట్టిగా చెప్దామంటే పసిగట్టేసేలా ఉంది. ఇవాళ సాయంత్రం కోనేరులో దీపాలు వెలిగించే లోప చేతో ఒకటి చేసి ఆ ఇద్దరితో ఈ నూనెతో దీపం వెలిగించేలా చేయాలి. చేస్తా. కార్తీక మాస సందర్భంగా ఈరోజు గుడిలో నృత్య ప్రదర్శన జరుగుతోంది. ఆసక్తి కలవారు ఎవరైనా వెళ్ళి పాల్గొనొచ్చు. భూమి, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? అమ్మో, నువ్వు? నేను కూడా చేస్తాను. బాలిక, నీవు తిరుగు వెళ్ళు సమయం ఆసన్నమైనది. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియటం లేదు. నీ పుణ్యాన్ని నా కడుపు కోత తీర్చడానికి వాడావు. కన్న కూతుర్ని కళ్ళారా చూడలేకపోయాననే బాధని నువ్వు తీర్చావు. నువ్వు ఎవరో, నాకే ఎందుకు ఈ సాయం చేశావో నాకు తెలీదు. నా వరకు నేను చూడని దైవం నువ్వు. నేను నమ్మిన ధర్మం నువ్వు. ఈ రుణబంధం తీర్చుకోవాలని లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ అంత మంచి బుద్ధివమని ఆ దేవుణ్ణి అడుగుతాను. మళ్ళీ చచ్చే వరకు నీలానే బ్రతుకుతాను. బాలిక, ఆఖరిసారిగా నీ కుమార్తెను నీవు చూసుకొనవలెనన్నా చూసుకొనుము. అవసరం లేదు గుప్తా గారు. నా కూతురు చుట్టూ ఇంత మంచివాళ్ళు,
ఇంత మంచి మనసున్న వాళ్ళు ఉండగా నా కూతురికి ఏమీ కాదు. సంతోషంగా ఉంటుంది. నేను వెళ్ళొస్తాను అరుంధతి. అలాగేనండి. గుప్తా గారు, పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవదేవుణ్ణి దర్శించుకుని వెళ్తాను. అమ్మయ్యా. గుప్తా గారు పదండి, మిస్ అమ్మ వాళ్ళతో పాటు కొలం దగ్గరికి వెళ్దాం. హ్మ్. హలో అపూర్వ. మనోహరి, అది చచ్చిందనే గుడ్ న్యూస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆ వార్త నీకు చెప్పడానికే ఫోన్ చేశాను. ఇంకా సేపట్లో నీ శత్రువు భూమి, నా శత్రువు భాగే ఇద్దరు చావబోతున్నారు. వాళ్ళిద్దరు కోనేట్లో వదిలే దీపంలో నూనెని నేను మార్చేశాను. ఆ నూనె చాలా ప్రమాదకరం. ఆ దీపం వెలిగించగానే ఇద్దరు అదే అగ్నిలో కాలి బూడిదైపోతారు. వీడియో కాల్ చేస్తాను. అందులో నువ్వు భూమి చావును చూస్తూ ఎంజాయ్ చేయి. నేను లైవ్లో ఈ బాగీ చావును చూసి ఎంజాయ్ చేస్తాను. సరే, గుప్తా గారు, అదేంటి మనో ఇందాకటి నుంచి ఫోన్ పట్టుకుని మిస్ అమ్మ వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది? దాని వరస చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మౌనంగా ఉన్నారేంటి గుప్తా గారు? మనం ఏమైనా ప్లాన్ చేసిందా? చెప్పండి ప్లీజ్. అవును బాలిక, అచట ఉన్న ఆ బాలికలిరువురికి ప్రమాదము జరగబోచున్నది. నో నో, ఇలా జరగకూడదు, జరగకూడదు. మిస్ అమ్మా! బాలిక ఆగుము. నీవెంత ప్రయత్నించినను నీ మాటలు ఆ బాలికకు వినిపించవు, నీవా బాలికకు కనబడవు. మిస్ అమ్మా వద్దు. మిస్ అమ్మా వద్దు.
గాలి కారిపోతున్నట్టుంది. ఇంకొకసారి వెలిగించండి. మిస్సమ్మా, నువ్వు వెలిగించు. మిస్సమ్మ వద్దు, వెలిగించొద్దు. శోభాచంద్ర, హలో అపూర్వ, ఇంకాసేపట్లో నీ శత్రువు భూమి, నా శత్రువు భాగి ఇద్దరు చావబోతున్నారు. శోభాచంద్ర, థ్యాంక్స్ అండి. కన్న బిడ్డను కన్న తల్లే కాపాడుకున్నదన్నమాట. జగన్నాథ, ఇదంతయు నీలేలే కదూ. భూమి ఏమైంది? అమ్మలా అనిపించింది. భూమి, కంగారు పడకు, ఏం కాదు. ఇంకొక దీపం ఉంది కదా, అది వెలిగించు. డాడ్, మీకోసం అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏంటి డాడ్ ఇంకా ఆలోచిస్తున్నారు? మన రిక్వెస్ట్ చేస్తుంది మన మిస్సమ్మ కోసమే కదా. మిస్సమ్మ ఉండాల్సింది ఇక్కడ కాదు డాడ్, మన ఇంట్లో, మన మధ్య. అమ్మాయి ఎలానో లేదు, ఎంత మిస్ అయినా మీరు తీసుకుని రాలేరు. కానీ మీరు అనుకుంటే మిస్సమ్మని తీసుకుని రాగలరు డాడ్. మా కోసమైనా రండి ప్లీజ్ డాడ్. డాడ్ ప్లీజ్ రండి డాడ్, రండి డాడ్. రండి డాడ్.
ప్రియమేఘం కురిసేలా పుడమెంత అందం. మావయ్య గారు, బాబు గారు మీరు ఎప్పుడు వచ్చారు? ఇంకా అలా చూస్తానంటమ్మా. బాబు గారు రండి రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి. రండి, పదమ్మా, పద, లోపలికి పద. రండి బాబు, రండి, కూర్చోండి. కుర్చీ ఎక్కడ పెట్టాను? బాబు నానా? ఇంకా ఆలోచిస్తున్నారంటే కూర్చోండి. కూర్చో. అమ్ము కూర్చో. పర్లేదులే మిస్ అమ్మ. వసి, అలా చూస్తూ నిలబడతానే. బాబు గారికి మంచి నీళ్ళు. అయ్యో పర్లేదండి. ఇందాక ఈయన లాంగ్వేజ్కి ఇప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్కి ఏమైనా సంబంధం ఉందా? అమ్మో, అపరిచితుడంటే ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాను, కానీ ఈయన చూస్తే మాత్రం అలాగే ఉన్నాడు. ఓరి నాయనో, వీళ్ళందరూ ఇలా మౌనంగా ఉండడం చూస్తుంటే ఎవరికో సంతాపం తెలిపినట్టు అట్లా గమ్మునున్నారందరూ. ఏంటి ఏదో అన్నారు? సరిగ్గా వినిపించలేదు. నేనేం మాట్లాడలేదే. మాట్లాడలేదా? ఇంకా మీరు దేనికొచ్చారో చెప్పారు కానీ నాకే వినిపించలేదేమో అనుకున్నా. మిస్ అమ్మ పేలేదు. అంటే ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నాం, రేపటి నుంచి ఆ హ్యాపీనెస్ పోతుంది కదా. అందుకే డాడీకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలా సైలెంట్ గా ఉన్నారు. మావయ్య గారు, మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి బాబు. అదే సార్, సల్లకొచ్చి ముంత దాచినట్టు ఇక్కడ దాకా వచ్చి మొహం అటమేంటి సార్? లేదు సార్, మాట్లాడండి సార్. మిస్ అమ్మ నాన్న నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నన్ను తీసుకెళ్ళొచ్చా అని అడుగుతున్నారు, అంతే కదండి? అవునండి. మిస్ అమ్మని తీసుకువెళ్ళడానికే అడుగుదామని వచ్చాను. తీసుకెళ్ళండి బాబు. మీ భార్య, వాళ్ళ అమ్మ, మీ ఇష్టం. దానికి నన్ను అడగడం దేనికి? ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఏ ఆడపిల్లకైనా మూడు ముళ్ళు పడిన తర్వాత ఎల్లప్పుడూ పుట్టింటికి అతిదే. ఇప్పుడు నా కూతురు ఇల్లు ఇది కాదు, అది. నా వరకు నా కూతురు ఇప్పుడు చుట్టపు చూపుగా వచ్చింది. తన భర్త వచ్చి తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, అంతే.